హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా దివాకర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సెకండ్ డే ఆఫ్ మై గోవా ట్రిప్ అనమాట. ఫస్ట్ డే ఇంతవరకు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి, మన ఛానల్లో ఉంది, చాలా బాగుంటుంది. సో సెకండ్ డే మేము ఏమేమి చేసాము ఏంటి అన్నది మొత్తం నేను ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఈరోజే మేము కవర్ చేసామన్నమాట. ఈరోజు మొత్తం మేము ఓల్డ్ గోవా కవర్ చేసాము. సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను, చూసేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మా యానివర్సరీ కూడా. సో మా ఆయన నాకు యానివర్సరీకి ఏం సర్ప్రైజ్ ఇచ్చాడు అనేది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, అది కూడా చూసేసేయండి. సో మార్నింగ్ లేవగానే 7 o'clockకే లేచామన్నమాట. లేచి ఫస్ట్ పూల్ దగ్గరికి వెళ్ళిపోయాము. పూల్లో మంచిగా టైం స్పెండ్ చేసాము. నేను దీను ఇద్దరం కలిసి ఒక 1 hour దాకా అలా టైం స్పెండ్ చేసేసి మంచిగా ఆడుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ మనకి ఇక్కడ బఫెట్ ఉంటుంది, చాలా ఐటమ్స్ ఉంటాయి. స్ప్రౌట్స్ ఉంటాయి, లైక్ ఎవరైనా కొంచెం డైట్ ఫుడ్ తినే వాళ్ళకైతే స్ప్రౌట్స్ ఉంటాయి, సలాడ్ ఉంటుంది, అండ్ శాండ్విచ్ ఉంటుంది, ఎగ్స్, తర్వాత మన సౌత్ ఇండియన్ దోశ ఉంటుంది, సాబుదానా, కార్న్ఫ్లేక్స్, చాకోస్, జ్యూసు, ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టారనమాట. అండ్ ఒక నాన్ వెజ్ కూడా ఉంటుంది, చికెన్ స్టార్టర్ లాంటిది ఒకటి ఉంటుంది. బట్ మేము నాన్ వెజ్ అయితే తినలేదులేండి, వెజ్ తిన్నాము. అండ్ కాఫీ, టీ ఏం కావాలంటే అది, మిల్క్ మనకు మిక్స్ చేసుకోవడానికి మిల్క్, షుగర్, బ్రూ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది, వర్త్ అనిపించింది అనమాట. సో అలా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ స్నానం చేసి వెళ్ళిపోయామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇప్పుడు కొంచెం రెడీ అయ్యేసి ఇంకా మా డే అన్నది ఇలా స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే మేము వెగటార్ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. వెగటార్ బీచ్ చాలా బాగుంటుంది. నా అవుట్ఫిట్ విషయానికి వస్తే కింద యాజ్ యూజువల్ బ్లాక్ జీన్స్ వేసుకున్నాను. అండ్ టాప్ వచ్చేసరికి నేను ఆఫ్లైన్లో కొన్నాను, ఆన్లైన్లో తీసుకోలేదు, అది లైఫ్ స్టైల్లో తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మేము వెగటార్ బీచ్కి అయితే వచ్చేసాము. వెగటార్ బీచ్ ఏంటంటే చాలా బాగుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది. యూజువల్గా మనకు బాగా బీచ్, కాలంగుట్ బీచ్ వీటిలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. మీకు అన్ని బీచెస్లో వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. మీరు ప్రైజెస్ కంపేర్ చేసుకొని ఎక్కడ బాగుంటుంది అన్నది డిసైడ్ అయ్యి మీరు చేసేసుకోండి. అండ్ కొంచెం వాటర్లో ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది అనమాట, బికాస్ క్రౌడ్ ఉండదు కాబట్టి. ఇంకొకటి వచ్చేసి ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు బీచ్ దగ్గర వరకు బైక్ వెళ్ళిపోతుంది అనమాట. చాలా బీచెస్లో ఏంటంటే ఎక్కడో బైక్ పార్క్ చేయాలి అండ్ మనం చాలా దూరం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ బీచ్ దగ్గర వరకు బైక్ పార్కింగ్ ఉంటుంది అనమాట. అదొక మేజర్ అడ్వాంటేజ్ అనే చెప్తాను నేను. సో ఇది చూసుకున్న తర్వాత కొంచెంసేపు అక్కడే వాటర్లో ఆడుకొని వెంటనే మేము రీస్ మగోస్ ఫోర్ట్కి అయితే వెళ్ళాము. ఇది కూడా సేమ్ అగోడా ఫోర్ట్ లాగే ఉంటుంది. లాస్ట్ వీడియోలో మీకు అగోడా ఫోర్ట్ చూపించాను కదా, ఇంచుమించు అలాగే ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే అనమాట. ఇక్కడ కానీ ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పైకి ఎక్కాలి, బాగా ఎక్కాలి. అసలు ఆ ఎండకి చాలా టైర్డ్ అయిపోతాం ఎక్కాలంటే, అదొక్కటే కొంచెం డిసడ్వాంటేజ్. బెటర్ ఆప్షన్ ఫోర్ట్స్కి ఈవినింగ్ వెళ్ళడం. మాకేంటంటే టైం తక్కువ ఉంది కాబట్టి మేము ఆఫ్టర్నూనే వెళ్ళాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 11-12 అలా అయిందనమాట. ఇంకా తప్పలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్ ఏంటి అంటే లైక్ మనకు అప్పట్లో రాజులు ఎనిమీస్ వస్తూ ఉంటారు కదా, ఎనిమీస్ వచ్చినప్పుడు ఆ హోల్లో నుంచి హాట్ ఆయిల్ అనేది కిందకి వేసేవాళ్ళంట. దానివల్ల ఏంటంటే ఆ ఎనిమీస్కి హామ్ చేసేవాళ్ళు అని అన్నట్టు. సో దీన్ని డెత్ హోల్ అని పిలుస్తారంట.
నాకు అగోడా ఫోర్ట్ కంటే రీస్ మగోస్ ఫోర్టే చాలా నచ్చింది. అగోడా ఫోర్ట్ ఏంటంటే బాగుంటుంది, బట్ ఏంటంటే ఇంత కలర్ఫుల్గా ఉండదు. అంటే ఇది కూడా కలర్ఫుల్ అని నేను అనను, అట్లీస్ట్ ఆ వైట్ బిల్డింగ్స్ లాగా కొన్ని కొన్ని ఉన్నాయి కదా, అది ఇంకా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ అలా లేదనమాట, మొత్తం ఇలా ఒక రాయి కట్టడమే ఉంది. సో మనకి వ్యూ అయితే మాత్రం అదిరిపోతుంది అసలు. అది అగోడా ఫోర్ట్ నుంచి కానివ్వండి, రీస్ మగోస్ ఫోర్ట్ నుంచి కానివ్వండి, వెనకాలే బీచ్ ఉంటుంది. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఏంటంటే చాలా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. అంటే గోవా గురించి కానివ్వండి, లేకపోతే ఆ ఫోర్ట్కి సంబంధించిన ఫొటోస్, ఆ ఫోర్ట్లో అప్పట్లో ఉండే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ గోవా మ్యాప్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మొత్తం చూడాలి అంటే మీకు చాలా టైం అయితే పడుతుంది. మేము ఊరిని అలా పైన చూసుకొని వచ్చేసామన్నమాట. ఇది చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. ఇటు ఫోర్ట్, మనం ఫోర్ట్ పైన నుంచి చూస్తే చుట్టూ వాటర్ చూడడానికి ఎంత బాగుంటుంది కదా. ఇది చూడండి మనకు ఫోర్ట్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఒక చర్చ్ అనమాట. ఇది నాకు తెలిసినంత వరకు చాలా మూవీస్లో ఉంది అని నేను అనుకుంటున్నాను. ఏ మూవీ అన్నది నాకు పర్టికులర్గా ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ బట్ బాగా చూసినట్టు అనిపించింది అనమాట ఈ చర్చ్ని. చూడ్డానికి కూడా చాలా బాగుంది డైరెక్ట్గా. బట్ ఒక్కటే ఇక్కడ ఆ ఎండ, దానివల్ల చాలా సఫర్ అయ్యామనుకోండి. సో ఫోర్ట్ చూసేసుకున్న తర్వాత లంచ్ టైం అయిపోయిందనమాట ఆల్మోస్ట్ అప్పటికే. సో ఫోర్ట్కి ముందే ఒక చిన్ని హోటల్స్ ఉంటాయన్నమాట. అక్కడ బైక్ పార్క్ వాళ్ళు తెలివిగా ముందే ఇక్కడ పెట్టుకోండి, బైక్ ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి పెట్టిస్తారు. వెళ్ళేటప్పుడు ఏమైనా తినండి అని అన్నట్టు రిక్వెస్ట్ చేస్తారనమాట, లంచ్ అలాగా, లేకపోతే అట్లీస్ట్ జ్యూస్ అట్లాంటిది. సో మేము ఇక్కడే లంచ్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇక్కడ ఏంటంటే ఆ హోటల్స్కి ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అటు బీచ్ ఫేసింగ్ ఉంటుంది. అది బీచ్ని చూసుకుంటూ మనం తినొచ్చు అనమాట, అలా ఉంటుంది. బట్ ఓకే, అంత నీట్గా అయితే లేదు కానీ ఓకే, pర్లేదు. సో అక్కడ మేము నూడిల్స్, జ్యూస్, ఫ్రైడ్ రైస్ ఇవైతే తినేసాము. మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. లంచ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మేము ఇంకొక ప్లేస్ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇలా బయలుదేరుతున్న దారి మధ్యలో మనకు అంటే ఈ ఫోర్ట్కి దగ్గరలోనే ఒకటి కోకో బీచ్ అని ఉంటుంది అనమాట. లోపలికి అయితే వెళ్ళలేదు మేము, బట్ బయట నుంచి ఇలా రోడ్ మీదకి బాగా కనిపిస్తుంది. సో ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఇక్కడ రివర్ ఉంది చూసారా, ఇది వచ్చేసి మండోవి రివర్ అనమాట. మనకు గోవాలో క్రూజ్ ఉంటుంది కదా, ఆ క్రూజెస్ అన్నీ ఇక్కడే నడుస్తాయి. అండ్ క్యాసినోస్ ఉన్నాయి కదా, ఆ క్యాసినోస్ కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉంటాయి అన్నమాట. బిగ్ డాడీ ఇలాంటివన్నీ. పైన హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది చూసారా, అది మాత్రం 2 వీలర్స్ అస్సలు అలో లేదు. అస్సలు వెళ్ళకండి, అంత రిస్క్ చెయ్యకండి, బికాజ్ మంచిగా పోలీసులు ఫైన్లు లాగుతారనమాట. ఓన్లీ 4 వీలర్స్ ఆర్ అలౌడ్. ఇది వచ్చేసి నెక్స్ట్ బెసిలికా ఆఫ్ బోర్న్ జీసస్ చర్చ్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంటుంది ఏరియల్ వ్యూ అన్నది. అండ్ దీంట్లో ఏంటంటే ఈ చర్చ్ ఫాదర్ ఉంటారు కదా, ఆయన డెడ్ బాడీ కొన్ని ఇయర్స్ నుంచి అలాగే ఉందంట. ఎన్నో 100 years ఎంతో అయింది, నాకు కరెక్ట్గా తెలీదు. ఆయన బాడీని ఏంటంటే చర్చ్లోనే ఒక బాక్స్లో పెట్టి పైన ఉంచింటారు. మనకు లైట్గా కనిపిస్తుంది అనమాట బాడీ. సీరియస్గా చెప్పాలి అంటే బాడీ ఎలా ఉండేది అలా ఉంది. ఆయన జస్ట్ ఏదో పడుకున్నట్టు ఉందన్నమాట. అదే ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. ఇక్కడ లోపల వీడియోస్ అండ్ ఫొటోస్ అలో లేదు, అందుకే నేను షూట్ చేయలేకపోయాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆయన బాడీని ఇయర్లీ వన్స్
కిందికి దింపుతారు. అది కూడా డిసెంబర్లో దింపుతారంట. అప్పుడు ఒక ఫెస్టివల్ లాగా చేస్తారు, చాలా బాగుంటుందంట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఫౌంటైనర్స్ అనే ఏరియాకి వచ్చేసాము. ఇది వచ్చేసి మనకు ఇల్లులన్నీ పోర్చుగీస్ స్టైల్లో ఉంటాయి అన్నమాట. మనం ఈ ప్లేస్కి వస్తే కనుక ఇది ఒక యూరోపియన్ కంట్రీ లాగా మనకు ఫీల్ వస్తుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పి ఆగుతూ ఉంటారు. బట్ నేనైతే ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయి ఆ చర్చ్లో ఎండకి అంత బాగా టైర్డ్ అయిపోయి ఫొటోస్ అయితే తీసుకోలేదు. బట్ ఒక లుక్ అయితే వేసుకొని వద్దాము అని చెప్పి వెళ్ళాను. ఇక్కడ ఫ్యామిలీస్ చాలామంది ఉంటారు. ఇవి ఇల్లులాగా అన్నమాట వాళ్ళకు. బట్ ఏంటంటే చాలామంది ఈ ప్లేస్ని చూడడం మిస్ అవుతారు. బట్ డెఫినెట్గా మీ గోవా ట్రిప్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోండి, బాగుంటుంది చూడడానికి. సో ఇది చూసేసుకొని వెంటనే మేము క్రూజ్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము 6 o'clockకి బుక్ చేసుకున్నాము, సన్సెట్ వ్యూ అన్నమాట. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, ఈ విషయంలో నేను దెబ్బతిన్నాను, అందుకే చెప్తున్నాను. క్రూజ్కి వెళ్ళే వాళ్ళు టైం కంటే కూడా ఒక 10-15 minutes త్వరగా వెళ్ళేటట్టు చూసుకోండి. మేము అలాగే టైం పాస్ చేసుకొని మంచిగా ఇంకా టైం ఉంది కదా అని బాగా టైం పాస్ చేసుకున్నాము. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏముందంటే పార్కింగ్ ఉంది, నేను పార్కింగ్ లేదు అనట్లేదు. బట్ ఏంటంటే మనకు మ్యాప్ వేసుకుంటే అది డైరెక్ట్గా ఒక గేట్ దగ్గరికి చూపిస్తుంది, మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి, ఈ క్రూజెస్ ఉండే దగ్గర. బట్ ఆ గేట్ దగ్గర మనకు పార్కింగ్ ఉండదు, పార్కింగ్ ఇంకో చోట ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళడానికి మేము 2 చుట్లు చుట్టాము. దానివల్ల మాకు చాలా లేట్ అయిపోయింది. అండ్ లాస్ట్ పర్సన్స్ మేమే అనమాట అక్కడికి వెళ్ళడం అన్నది. సో ఈ కన్ఫ్యూజన్ మీరైతే అవ్వకండి, కొంచెం ఒక 10-15 minutes ముందే ఉండేటట్టు చూసుకోండి. ఇది మేజర్ థింగ్ అనమాట. ఇక్కడ చాలా క్రూజెస్ అయితే ఉంటాయి. మేము బుక్ చేసుకుంది అయితే మాత్రం ప్యారడైజ్ క్రూజ్. మీరు గోవాకి వెళ్ళిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు, అంటే వాటర్ స్పోర్ట్స్ దగ్గర ఉంటుంది కదా, అక్కడే మనం ఇది కూడా బుక్ చేసేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో చేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అదే నేను చెప్పినట్టు ఒక 20 minutes ముందే వెళ్ళండి, లేకపోతే చాలా హడావిడి ఉంటుంది. మన క్రూజ్ లాంటిది ఇది ఒకటి అనమాట. పక్కన ఇంకొకటి ఉంది చూడండి. అది ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఏంటంటే వాళ్ళు గోవాది ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మనందరి చేత పాడిస్తారు. అండ్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళ డాన్సర్స్ మనకు వాళ్ళ ట్రెడిషనల్ సాంగ్ మీద ఒకటి డాన్స్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఒక 5-6 songs మీద కూడా డాన్స్ చేస్తారు. మధ్యలో ఏంటంటే మనతో కూడా డాన్స్ చేపిస్తారనమాట. అందులో భాగంగానే నేను దీని వెళ్ళి ఒక 2 steps అయితే వేసేసి వచ్చాము. ఇది చూసారా, క్యాసినో, బిగ్ డాడీ క్యాసినో అనమాట. ఎవరైనా క్యాసినోస్కి వెళ్ళాలనుకుంటే అక్కడ లైన్గా ఉంటాయి, మీరు వెళ్ళిపోవచ్చు దేనికి వెళ్ళాలనుకుంటే దానికి. అండ్ డాన్సెస్ విషయానికి వస్తే అక్కడ బోట్లో ఒక యాంకర్ ఉంటుంది, ఆమె వచ్చేసి ఒకసారి కపుల్స్కి డ్యాన్స్ వేపిస్తుంది, ఇంకొకసారి ఓన్లీ జెంట్స్, ఓన్లీ లేడీస్, తర్వాత అందరికీ కలిపి ఫైనల్గా ఒకసారి వేపిస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. మధ్యలో ఈ వాళ్ళు ఉంటారు కదా డాన్సర్స్, వాళ్ళతో కూడా డ్యాన్స్ చేపిస్తూ ఉంటారు. ఇక్కడ 6 to 7, 7 to 8 తర్వాత డిన్నర్ కూడా ఉంటుందన్నమాట క్రూజ్లో. మేము డిన్నర్ అయితే బుక్ చేసుకోలేదు, ఓన్లీ స్నాక్స్, ఓన్లీ నార్మల్ క్రూజ్ బుక్ చేసుకున్నాము. మనకు స్నాక్స్ కావాలనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు. అక్కడే మనకు ముందు స్టేజ్ ఉంది కదా, స్టేజ్కి బ్యాక్ సైడ్లో ఒక సైడ్కి ఏమో డ్రింక్స్ ఉంటాయి, అంటే హాట్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. ఇంకొక సైడ్కి వచ్చేసి స్నాక్స్ ఉంటాయి అన్నమాట. మనకేం కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ కింద ఫ్లోర్లో వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, దానికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. క్రూజ్ అయితే డెఫినెట్గా వెళ్ళండి అని చెప్తాను, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలా క్రూజ్ అయిపోయిన వెంటనే మేము మా రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. నైట్ ఆల్మోస్ట్ 9:30 అలా అయిందనమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిన తర్వాత దీను ఏమన్నాడంటే డిన్నర్కి వెళ్దాము, రెడీ అవ్వు అని అన్నాడు. ఓకే డిన్నర్ అన్నాడు కదా, డిన్నర్ డేట్ కదా అని చెప్పి మంచిగా శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయాను. వెళ్ళి చూసేసరికి ఇట్స్ అ క్యాండిల్ లైట్ డిన్నర్. అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు, ఎంత మంచిగా డెకరేట్ చేశారంటే. ఇక్కడ రిసార్ట్ వాళ్ళకే చెప్పాడనమాట, నాకు చాలా నచ్చింది ఈ డెకరేషన్ అయితే మాత్రం. ఇది ఇంకొకటి ఏంటంటే పూల్ పక్కనే చేశారనమాట డెకరేషన్, ఇదంతా అరేంజ్మెంట్స్ అన్నీ నాకు చాలా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉండింది. అండ్ మా ప్రైవసీ కోసం అని చెప్పేసి పూల్ కూడా క్లోజ్ చేసేసారు ఆ రోజు నైట్. అండ్ వాళ్ళైతే ఒక కేక్ కూడా తీసుకొని వచ్చారనమాట. కేక్ తీసుకొని వచ్చి మా చేత మంచిగా కట్ చేయించేసి వాళ్ళు ఆర్డర్ తీసుకొని, మన దగ్గరికి ఒక షెఫ్ వస్తాడు, ఆయన వచ్చి మనకి ఏం కావాలో అది ఆర్డర్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాడు అనమాట. మన ప్రైవసీ మనకి ఇస్తాడు, అప్పుడప్పుడు వచ్చి సర్వ్ చేస్తూ ఉంటాడు.
బట్ ఇక్కడ నేను డిసప్పాయింట్ అయిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే ఫుడ్ బాగుంది, బాగాలేదు అనట్లేదు, బట్ ఐటమ్స్ చాలా తక్కువ ఇచ్చాడనమాట. యాక్చువల్గా క్యాండిల్ డిన్నర్కి 3,500 తీసుకున్నాడు. వర్త్ ఓకే, బట్ ఇంకొంచెం ఐటమ్స్ ఇచ్చింటే బాగుండు అని అనిపించింది. వాడు ఇచ్చిన దాంట్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా అడిగితే ఛార్జబుల్ అనమాట. అక్కడొక్కటి మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అంతే. బట్ డెకరేషన్ వైజ్ కానివ్వండి, ఫుడ్ టేస్ట్ వైజ్ కానివ్వండి, అంతా చాలా బాగుంది. మేము ఫుల్ టు సాటిస్ఫైడ్ అనమాట. సో నేను ఇక్కడ జస్ట్ ఈ కొంచెం కేక్ కటింగ్ వరకే నేను వీడియో షూట్ చేశాను. ఇంకా తర్వాత నేను షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇట్స్ ఆర్ ప్రైవేట్ స్పేస్, ఇది మా ప్రైవేట్ స్పేస్ కాబట్టి నేను వీడియో తీయాలి అనుకోవట్లేదు. మంచిగా మేము డిన్నర్ ఫినిష్ చేసుకొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఏం చేసాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, డెఫినెట్గా చూసేసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ గోవా ట్రిప్ గురించి కానివ్వండి, నా వీడియోస్ గురించి కానివ్వండి, కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అది కూడా ఒక వీడియో చేసి మీకు పెడతాను. ఎలాగో ప్రైజెస్ గురించి అంతా ఒక వీడియో చేయాలి అనుకున్నాను కదా, దాంట్లోనే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టేస్తారనమాట. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి, సో దట్ నా నెక్స్ట్ వీడియోకి నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.